ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అపస్మారక స్థితిలోకి వెళ్లడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ మరణించగా, అదే దాడిలో మొజ్తబా తీవ్రంగా గాయపడినట్లు నిఘా వర్గాల తాజా సమాచారం. ప్రస్తుతం ఆయన కోమ్ నగరంలోని ఒక రహస్య ప్రాంతంలో చికిత్స పొందుతున్నారని, స్పృహలేని కారణంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉన్నారని ది టైమ్స్ వంటి అంతర్జాతీయ పత్రికలు వెల్లడించాయి. యుద్ధం మొదలైనప్పటి నుండి ఆయన బహిరంగంగా కనిపించకపోవడం, కేవలం ఏఐ సాయంతో రూపొందించిన వీడియోలను మాత్రమే ప్రభుత్వం విడుదల చేయడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. అత్యున్నత నాయకుడు కోమాలో ఉంటే మరి ఇరాన్ యుద్ధ వ్యూహాలను ఎవరు నడిపిస్తున్నారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇరాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 ప్రకారం ఏర్పాటు చేసిన తాత్కాలిక నాయకత్వ మండలి ప్రస్తుతం దేశ వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. ఇందులో అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్, పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఖేర్ ఘాలీబాఫ్, చీఫ్ జస్టిస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఇజ్రాయెల్పై దాడులు, క్షిపణి ప్రయోగాలు వంటి సైనిక నిర్ణయాలన్నీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సుప్రీం లీడర్ కార్యాలయం కేవలం ఒక రబ్బర్ స్టాంపులా మారిందని, అసలు అధికారం సైనిక జనరల్స్ చేతుల్లోకి వెళ్లిందని సమాచారం. మరోవైపు మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు కోమ్ నగరంలో ఏర్పాట్లు జరుగుతుండడం ఇరాన్లో ఒక యుగం ముగింపును సూచిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సమీపిస్తున్న తరుణంలో నాయకత్వలేమి ఇరాన్ను మరింత బలహీనపరిచే అవకాశం ఉంది. మొజ్తబా వారసుడిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఇలా అపస్మారక స్థితిలోకి వెళ్లడం అటు ప్రజల్లో ఇటు సైన్యంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ ఆయన కోలుకోలేకపోతే ఇరాన్ మళ్లీ కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది, లేదా సైనిక పాలన వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియా సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.